तथा विवादार्हन पादपीठम ऐश्वर्य वैराग्य यशो अवबोध वीर्य श्रियापूर्तमहं प्रपद्ये 33వ శ్లోకం. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతం లోకపాలం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు మనం చర్చించబోయే అంశము చాలా విశేషమైంది. కర్దమ ముని తన పుత్రుడైన కపిల భగవానుడికి సంపూర్ణ శరణాగతి ఎందుకు పొందారు? ఫస్ట్ థింగ్, పుత్రుడంటే పున్నామి నరకము నుంచి ఉద్ధరించేవాడు పుత్రుడు. ఓకే, తల్లిని ఉద్ధరించడానికి వచ్చినవాడు పుత్రుడు. కానీ మనం అటువంటి పుత్రుణ్ణి కోరుకోవాలి కదా. మొన్న కూడా ఏదో చెప్పినట్టున్న ఒక మహారాజు గారు చెప్తున్నారు, ఆల్రెడీ సహాయం చేయడానికి లైక్ ప్రభుత్వం కానీ మంచి మనసున్న వాళ్ళు చాలా మంది కూడా సాయం చేయడానికి రెడీగా ఉంటారు. కానీ సాయం తీసుకునే వాళ్ళు జెన్యున్ పర్సన్స్ దొరకాల. జెన్యున్ పర్సన్ దొరకకపోతే అది ఆ సహాయం ఏమవుతుంది, మిస్యూజ్ అయిపోతుంది. అర్థమైందా? అదేవిధంగా ఉత్తమ ఆత్మలు, పవిత్రాత్మలు, ముక్తాత్మలు రెడీగా ఉంటారు. వాళ్ళు భగవంతుడి దగ్గర వెళ్తామంటే ఎస్ అని చెప్పేసి. ఎందుకు? వాళ్ళకు ఆ ఇతరులను ఉద్ధరించడం అంటే చాలా ఆనందంగా ఉంటాయి. ఎట్లయితే స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, మ్యాచ్ అంటే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మ్యాచ్ అంటే చాలా ఆనందంగా ఉంటుంది. మ్యాచ్ అన్నప్పుడు ఇతరులతో కలవటం, ఇతరులతో పోటీ తత్వం, ఇతరుల పైన విజయాన్ని పొందటం మ్యాచ్. ఎందుకంటే ఆయన రోజు ప్రాక్టీస్ చేస్తాడు ఇతరులతో మ్యాచ్ ఆడడానికి. ఇండివిజువల్ అనుకోండి, ఇండివిజువల్ గేమ్ బ్యాడ్మింటన్ ఉంది, సో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు స్కిల్స్ అవి ఇవి. సో అది ఎప్పుడు తన స్కిల్ బయటపడుతుంది, ఇతర అపోనెంట్ తో ఆడి ఆయన పైన విజయం సాధించినప్పుడు ఆనందం ఉంటుంది. అథ్లెటిక్స్ అనుకోండి, రోజు హార్డ్ వర్క్ చేస్తాడు. సో ఇతర అథ్లెటిక్స్ తో కలిసి వాళ్ళందరికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు. అదేవిధంగా శుద్ధ భక్తుడు ఆనందంగా ఉంటాడు తన సాధనతో. కానీ భగవంతుడి యొక్క ఆదేశానుసారము ఇతరులను కూడా శుద్ధ భక్తులు చేయడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ సూటబుల్ అవుతుందంటే, ఒక ప్లేయర్ చాలా ఆడి మంచి దేశానికి అనుకోండి ఎన్నో విజయాలు సాధిస్తాడు, రిటైర్ అయిపోతాడు, కోచ్ గా మారుతాడు. ఆ కోచ్ కు కోరిక ఏముంటది, తనలాగా ఎంతో మందిని తయారు చేయాలి. తన ఎన్నైతే విజయాలు పొందాడో అట్లా దేశానికి పర్సనల్ గా ఎన్నో విజయాల్ని ఇతరులకు అందించాలి అని కోరుకునేవాడు నిజమైన కోచ్. అలానే ఉత్తమ భక్తుడని ఎవరిని అంటారు? ఎవరైతే తనను తాను ఉత్తమ భక్తుడిగా చెప్పుకోవడానికి కాదు, ఎంతో మంది ఉత్తమ భక్తుల్ని తయారు చేయాలనే శ్రద్ధ, ఆసక్తి, దాని కొరకు ఎంత తపస్సు అయినా చేయడానికి రెడీగా ఉంటారు కదా, దే ఆర్ ఉత్తమ భక్తాస్. సో అలా రావడానికి రెడీగా ఉన్నారు తల్లిని ఉద్ధరించడానికి. కానీ ఆ ఉద్ధరింప చేసేటువంటి
తపస్య అటువంటి పవిత్ర ఆత్మని మనము కుమారుడిగా, పుత్రుడిగా పొందడానికి మనం తపస్సు చేయాలి. సో, కర్దమముని పెళ్లికి ముందు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దేనికి? భగవత్ సాక్షాత్కారం, భగవంతుడి యొక్క దర్శనం కొరకు. అయిపోయిన తర్వాత భగవత్ ఆదేశానుసారం ఆయన గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి, అప్పుడు కూడా ఇంక అయిపోయింది కదా! భగవంతుడు ప్రత్యక్షమైండు. నాకు సంతానం ఇస్తాను అన్నాడు గదా! అని జెప్పేసి ఆ భార్యతో ఎంజాయ్ జేయడం, భౌతిక భోగాన్ని ప్రారంభించలేదు. అగైన్ బ్రహ్మచర్య తపస్సు బ్రహ్మచర్యదే. అగైన్ గృహస్థ ఆశ్రమం. సో, దాంట్లో గూడా సో, దాంట్లో గూడా మళ్ళీ తపస్సు జేయడము ప్రారంభించారు. అప్పుడు ఒక్కడు తపస్సు చేశాడు. మరి ఆ పవిత్ర ఆత్మ రావాలి అంటే, సో, మనం ఇంతకు ముందు గూడా ఎగ్జాంపుల్ జెప్పాను. గంగని భగవంతుడి దగ్గర నుంచి బ్రహ్మ దగ్గర నుంచి మళ్ళీ ఈ భూమి మీదకి తీసుకురావాలి అంటే భగీరథుడు ఎంతో తపస్సు చేశాడు. సో, డైరెక్ట్ భూమాత గంగా మాత యొక్క ఫోర్స్‌ని భూమాత భరించలేదు డైరెక్ట్. కాబట్టి ఆ భరించే శివుడి గురించి మళ్ళీ తపస్సు చేస్తాడు. శివుడు ఆ గంగ యొక్క ఫోర్స్‌ని భరించి దెన్ చాలా ఫోర్స్ లెస్ అంత తక్కువ వదిలేస్తేనే ఈరోజు గంగ యొక్క హిమాలయస్‌లో చూస్తే అంత ఫోర్స్ మనకు కనబడతా ఉంది. సో, ఇక్కడ కూడా మనము భగవంతుడి అవతారం గాని, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు రావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కరం తపస్సు చేస్తే సరిపోదు. సో, భగవంతుడు ఆల్రెడీ నిన్న సుధై మాతయ్య చదివిన దాంట్లో చాలా అద్భుతంగా భగవంతుడు ఎలా ఎంటర్ అయ్యిండు. ఆయన కంటే ముందు 6 తన సోదరులు, 7వ సంతానం, 7వ అవతరణ డైరెక్ట్. ఎవరు 7వ అవతరణ ఎవరొచ్చారు? దేవకి గర్భంన బలరాముడు. బలరాముడు, సంకర్షణుడు రావడం జరిగింది. భగవంతుడు ఆ బలరాముడిని ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది? రోహిణి గర్భంలో రోహిణి గర్భానికి. ఎవరి ద్వారా? భగవంతుడి ద్వారానే. ఎవరి ద్వారా జరిగింది ఆ పని? యోగమాయ ద్వారా. యోగమాయ. గుడ్. వెరీ గుడ్. యోగమాయ ద్వారా. అంటే భగవంతుడి యొక్క అనంత శక్తుల్లో యోగమాయ భగవంతుడి అన్ని అరేంజ్‌మెంట్ చేస్తా ఉంటుంది. యోగమాయ ద్వారా జరుగుతుంది. సో, తర్వాత అంటే దేవకి యొక్క గర్భం ఎంత పరమ పవిత్రమైంది చూడండి. సాక్షాత్ భగవంతుడి కంటే ముందు ఎవరొచ్చారు? భగవంతుడు రావాలంటే ఫస్ట్ ఎవరు రావాలా? యోగమాయ. భగవంతుడి కంటే ముందు భగవంతుడి యొక్క ఇమ్మీడియట్ ఎక్స్‌టెన్షన్ అయినటువంటి అనంత బలరాముడు బలరాముడు మనందరికి గురుతత్వం, ఆది గురువు. తర్వాత భగవంతుడి యొక్క ఉత్తమ సేవకుడు అనంత శేషుడు. భగవంతుడి యొక్క ప్రతి సేవ అనంత అంటే ప్రతి సేవ అంటే సేవకు ఉపయోగపడే ప్రతిది కూడా అనంత శేషుడు. ఈ గర్భాన్ని మొదట వచ్చి పరమ పవిత్రంగా మార్చి మళ్ళీ రోహిణి గర్భానికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ భగవంతుడు వసుదేవుడి ద్వారా వసుదేవుడి లోపల ఎంటర్ అయ్యి తర్వాత దేవకి గర్భంలోకి భగవంతుడు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలానే కర్దమముని చూడండి. కర్దమముని మొదట డైరెక్ట్ భగవంతుడు వచ్చాడా? మొదట ఎవరు వచ్చిర్రు? కర్దమముని దేవహూతి గర్భంలో మొదట ఎవరు వచ్చారు? 9 మంది. 9 మంది మహాసాధ్యులు వాళ్ళందరూ. ఉత్తమ భక్తురాళ్ళు వచ్చింది మొదట భగవంతుడు రాకముందు. అవునా? సో, కాబట్టి తర్వాత భగవంతుడు కపిల భగవానుడు ఎంటర్ కావడం జరిగింది. మరి స్వయం భగవంతుడు రావాలన్నా స్వయం భగవంతుడి యొక్క శక్తావేశ అవతారము, గురుతత్వము, ఉత్తమ భక్తుడు రావాలన్నా కూడా ఆ తల్లిదండ్రి ఎంతో తపస్సు చేయాలి. సో, అందుగురించే మనకు 5.5.18లో కూడా ఏం చెప్తారు? సంతానమైనా కూడా
తల్లి, తండ్రి, గురువు, భర్త, బంధువులు, స్నేహితులు ఎవరైనా కూడా ఎటువంటి వాళ్ళు మన బంధువులు, ఎటువంటి వాళ్ళని మన గురువుగా సెలెక్ట్ చేసుకోవాలా? ఎటువంటి వాళ్ళని మన తల్లిదండ్రిగా సెలెక్ట్ చేసుకోవాలా? ప్రభుజీ మనం ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం ప్రభుజీ? డోంట్ వరీ. ఇప్పుడు నాలెడ్జ్ తీసుకొని నెక్స్ట్ లైఫ్ కూడా ఉంది మనకు. ఈ ఒక్క లైఫ్‌లోనే గోలోకి వెళ్ళిపోతామా? ఒకవేళ వెళ్ళాలనుకుంటే కూడా అక్కడ కూడా తల్లిదండ్రి కావాలి కదా! హూ ఈస్ అవర్ ఎటర్నల్ ఫాదర్? హూ ఈస్ మనకు ఆ యాక్సెప్టెన్స్ అయితే రావాలి కదా! నా ఎటర్నల్ శాశ్వత నా తండ్రి కృష్ణ భగవానుడే, ఇంకెవరు లేరు అనుకునే వరకు జన్మలు తీసుకుంటాం. ఒకవేళ అది మనకు 100% ఫిక్స్ అయినప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాము. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? సమ్ టైమ్స్ మై డియర్ ప్లీజ్ గో అండ్ ఎలివేట్ వాళ్ళని ముక్తాత్మలుగా మార్చు అని మనల్ని పంపిస్తా ఉంటాడు. ఎవరి దగ్గరికి? కర్దమని తపస్సు చేస్తున్నాడు. అలానే ప్రభుపాదుల వారి తండ్రి గౌరమోహన్ డే, వాళ్ళమ్మ, వాళ్ళు కూడా మహాభక్తులు. వాళ్ళ గర్భాన ప్రభుపాదుల వారిని పంపించారు. అదేవిధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ని ఆయన రే ఆఫ్ విష్ణు, భక్తి వినోద్ ఠాకూర్ భగవంతుని జగన్నాథుని విమలాదేవిని ప్రే చేశాడు. సో భగవంతుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనే ఉత్తమాత్మని, ముక్తాత్మని పంపించడం జరిగింది మనందరిని ఉద్ధరించడానికి కొరకు. ఈ విధంగా ఆచార్యులు రూప సనాతన ఇట్లా ఆచార్యులు అందరూ రావడం జరుగుతుంది. మరి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఎవరిని? ఉత్తమమైనటువంటి తల్లిదండ్రులు. తర్వాత నిత్యానంద మహాప్రభు వచ్చారు అడై పండిట్ యొక్క సంతానంగా. చైతన్య మహాప్రభు వచ్చారు ఎవరి గర్భాన? సచీమాత జగన్నాథ్ మిశ్రా. సో చైతన్య మహాప్రభు కన్నా ముందు ఎవరు వచ్చారు? వాళ్ళ గర్భాన జగన్నాథ్ మిశ్రా సచీమాత గర్భాన జన్మించలే. విశ్వరూపుడు విశ్వాంబరుడు అని చైతన్య మహాప్రభు పేరేంటి? చైతన్య మహాప్రభు వాళ్ళ అన్న పేరేంటి? లేదు ప్రభుజీ, మీరు ఆ బుక్ చదవలే. మీరు చైతన్య మహాప్రభు యొక్క దీంట్లో కూడా భాగవతంలో ఉంది. చైతన్య మహాప్రభు వాళ్ళ అన్న పేరు విశ్వరూపుడు, చైతన్య మహాప్రభు పేరు విశ్వంబరుడు. విశ్వాన్ని భరిస్తాడు చైతన్య మహాప్రభు అని చెప్తాడు అన్నాడు చిన్నప్పుడు. ఆయన పేరు విశ్వంబరుడు. చైతన్య మహాప్రభు విశ్వరూపుడు వాళ్ళన్న. ముందు ఆయన వచ్చి తర్వాత చైతన్య మహాప్రభు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, సో కర్దమముని తన సంతానము సాక్షాత్ భగవంతుడు అని ఆయన తెలుసుకుంటాడు. మరి అసలు ఎవరన్నా పుత్రుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారా? పొందరు. కాబట్టి ఆ పుత్రుడు ఎటువంటి వాడు? స్వయం భగవంతుడు. శరణాగతి ఎవరికి పొందుతాము? నన్ను అన్నిటి నుంచి రక్షిస్తాడు అని ఎవరిపైనైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళకి శరణాగతి పొందుతాము. కాబట్టి కర్దమునికి అర్థమైంది, నాకు భగవంతుడు మాటిచ్చాడు, ఆయననే నాకు పుత్రుడిగా జన్మించాడు. సో మరి ఆయనకి ఏమేం క్వాలిటీస్ ఉన్నాయి? భగవంతుడు, కపిల భగవానుడు అంటున్నారు. భగవానుడుకు మనం ఆల్రెడీ మనకు విష్ణు పురాణంలో 6.5.47 మనకు చెప్పినట్టుగా ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియః జ్ఞాన వైరాగ్య యోశైవ షణ్ణంబగ ఐతి. ఇది విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని కూడా ఐదర్ భాగవతంలోనే ఈ శ్లోకం రాసుకోండి. సో మీరు ఎవరైనా నోట్స్ మెయింటైన్ చేస్తే ఆ భగవానుడి నిర్వచనం దగ్గర ఈ శ్లోకం కూడా రాసుకోండి. రేపు పొద్దున మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దీంట్లో భగవంతుడని ఎవరిని అంటాం మనము? ఎవరికైతే 6 రకాలటువంటి షడ్ విభూతులు, షడ్ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయో వారిని భగవంతుడు అంటారు. కాకపోతే భగవంతుడు కొన్ని అవతారాల్లో అన్ని ఐశ్వర్యాలను చూపించకపోవచ్చు. ఇప్పుడు కపిల భగవానుడి దాంట్లో ఏ ఐశ్వర్యాన్ని చూపించాడు? కపిల భగవానుడి దాంట్లో జ్ఞానం. జ్ఞానం. కపిల భగవానుడి దాంట్లో జ్ఞానం ఉంది. కృష్ణుడి దాంట్లో ఏముంది? ప్రేమ.
కృష్ణుడి దాంట్లో అన్ని లీలా షడైశ్వర్యాలు చూపిస్తారు, 6 చూపిస్తారు. షడైశ్వర్యాలు అందము అందము కృష్ణ ఐశ్వర్యం అంటేనే ఆకర్షణ కదా గురూజీ. హరే కృష్ణ. కృష్ణుడి సర్వ దాంట్లో ఏకకాలంలో అన్ని ఉంటాయి అన్నాడు. కృష్ణుడు అందుగురించి లీలా పురుషోత్తముడు కృష్ణుడు. మొత్తం కృష్ణుడి దాంట్లో అన్ని కూడా మీకు ఐశ్వర్యం కృష్ణుడు చూపిస్తాడా లేదా? ద్వారకా లీల మొత్తం అంత ఐశ్వర్యం ఇంకా ఏ అవతారంలో కూడా లేదన్నాడు కృష్ణుడి దగ్గర. బలం, భగవంతుడు పుట్టుకతోనే ఎంత బలవంతుడు ఆయన. చిన్న చిన్న 3 నెలల లోపలనే పూతన పెద్ద రాక్షసుందని కూడా సంహరించడం జరిగింది. కీర్తి, భగవంతుడి యొక్క కీర్తి ప్రతి అంటే స్పెషల్ గా అవతారం మీద కీర్తి కొరకు రామచంద్రుడిది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ రాజ్యం అనేది పేరు వస్తే రామ అనేది యాడ్ కావాలనేది కోరిక. ఎవరిది ఆ కోరిక? కైకేయి. అంత కైకేయిని అందరు నిందిస్తే కైకేయి తన పుత్రుడైనటువంటి భరతుడికి భరత రాజ్యం అని కోరుకోలేదు, రామరాజ్యాన్ని కోరు. రామ, మన వంశంలోనే ఎంతో మంది రాజులు ఉండే, కానీ ఎవ్వరికి కూడా దశరథ రాజ్యము, రఘు రాజ్యము, ఇంకా అలా రాజ్యం అని రాలేదు. కానీ నీ పేరు తర్వాతనే రాజ్యం అనేది రావాలా. ఎవరైనా రాజు అంటే రామరాజ్యం. ఆ విధమైనటువంటి కీర్తిని నేను కోరుకుంటాను. ఆ విధంగా మనం స్పెషల్ గా ఆ అవతారం భగవంతుడి రాముడి యొక్క కీర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత సౌందర్యం, భగవంతుడి యొక్క ఏ రూపాన్ని చెప్పుకోవచ్చు మనం? మోహిని, బలరాముడు కూడా చాలా బ్యూటీ. అఫ్కోర్స్ కృష్ణుడి లోపల అన్నీ ఉన్నాయి, స్పెషల్ గా అలా మనము చెప్పుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ 6 ఐశ్వర్యాలు మనం చూసినట్టయితే సంపత్తి, 6 ఐశ్వర్యము, బలము, కీర్తి, సౌందర్యము, బ్యూటీ, జ్ఞానం, వైరాగ్యం. ఏకకాలంలో ఒకే కాలంలో ఈ 6 ఐశ్వర్యాలు ఉంటాయన్నమాట. కాకపోతే డిఫరెంట్ అవతారాలు. ఇది కర్దమముని చెప్తున్నాడు, నా యొక్క పుత్రుడి లోపల ఇవన్నింటి కలిగి ఉన్నటువంటి వాడు నా కుమారుడు అని చెప్పేసి కర్దమముని అర్థం చేసుకున్నాడు. తర్వాత ఐశ్వర్యం అంటే ఏదో సంపత్తే కాదు, సంపత్తి రామచంద్రుడి దగ్గర కూడా ఉంది. కానీ ఇంకా ఐశ్వర్యానికి ప్రతీక ఏం చెప్తారు? రామచంద్రుడు ఏకపత్ని భక్తుడు, కానీ అదే కృష్ణ భగవానుడు 16,108 భార్యలను ఏకకాలంలో కలిగి ఉన్నాడు. అంతమందికి చాలా ఈక్వల్ గా సంపత్తిని భగవంతుడు ఇవ్వగలిగాడు. అన్ని కూడా ప్యాలెస్లు కానీ, ఈవెన్ భౌతికమైన సంపత్తే కాదు, వాళ్ళకు సంతానాన్ని కూడా ఈక్వల్ గా ఇవ్వడం జరిగింది భగవంతుడు. ప్రతి ఒక్కరికి కూడా 10 మంది సంతానాన్ని భగవంతుడు ప్రసాదించాడు వాళ్ళందరికీ. ఈ విధంగా భగవంతుడు సంపూర్ణ షడైశ్వర్యాలను కలిగి ఉన్నవాడు భగవంతుడు. అటువంటి వాడు నా కుమారుడు కాబట్టి లెట్ మీ సరెండర్, సంపూర్ణ శరణాగతి నా కుమారుడికి నేను పొందదలుచుకున్నానని చెప్పేసి కర్దముని ఆయన పాద పద్మాలకు శరణాగతి పొందుతున్నాడు ఇక్కడ. సో మనకు కూడా మన సంతానం అంటూ ఉంటే మరి మనకే తెలియదు భగవంతుడికి ఎలా శరణాగతి పొందాలి. సో మరి నాకే తెలియదు నా తండ్రిని నేను ఎలా ఉద్ధరించాలి. నేనే ఇంకొక కుమారుణ్ణి కాలేకపోయాను, తండ్రిని అయిపోయాను. కుమారుని కాకముందే తండ్రిని అయిపోయాను. ఇంకా నాకు 2 కన్ఫ్యూజన్. కుమారుడి డ్యూటీ ఏంటి, తండ్రి డ్యూటీ ఏంటి? కుమారుడి డ్యూటీ ఏంటి? నమోచేద్యహ సముపేత మృత్యుం, నా తండ్రిని మృత్యు సంసార సాగరం నుంచి నేను దాటించాలి. ఏ విధంగా? నేను ఒకవేళ సంపూర్ణ భగవత్ శరణాగతిని పొందినానంటే భగవంతుడు ఏం మాటిస్తున్నాడు ప్రహ్లాదుడి ద్వారా? మనకు అట్లీస్ట్ మినిమం 14 తరాలు ఎన్నెన్న ముక్తి ఇవ్వచ్చు భగవంతుడు. మనకు ముందు 7 తరాలు, తర్వాత 7 తరాలు
ఎవరైతే సంపూర్ణ శరణాగత భక్తులు ఉంటారో వాళ్ళకు చాలా సులభంగా ముక్తి అంటే ఈ భవబంధాల నుంచి వాళ్ళు విడబడతారు. అది కుమారుడి యొక్క డ్యూటీ. మరి తండ్రి యొక్క డ్యూటీ సరే మనమైతే అది ఇప్పుడు 2 రోల్స్ చేయొచ్చు మనం ఒకవేళ మా నాన్న లేడు, నేను భగవంతుడికి సంపూర్ణ శరణాగత భక్తుడినవుతే నా యొక్క పూర్వజులను ఉద్ధరించవచ్చు. ఇప్పుడైతే నాకు సంతానం ఉన్నారు, సో నా ధర్మము నా యొక్క సంతానానికి భగవత్ శరణాగతి ఎలా పొందాలి, అసలు ఎవరు భగవంతుడు, మరి ఆ భగవంతుడి శరణాగతి పొందడానికి మార్గం ఏంటి అనేది నేను నా ధర్మము పాసాన్ చేయాలి. ఆయన స్వీకరిస్తాడా లేదా? చిన్నతనంలో అయితే ఎట్లాగూ బై ఫోర్స్ గాన వినాల్సిందే, బై ఫోర్స్ గాన పాటించవలసిందే. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయన డీవియేట్ అవుతే ఆయన కర్మ అజామిలుడిలాగా. కానీ ఎంత డీవియేట్ అయినా చేసుకున్న కర్మ ఉట్టిగా వెళ్ళిపోదది. తప్పకుండా అది స్టోరీ ఉంటుంది, లాభం ఉంటుంది. మీ పిల్లలకు మీరందరూ మనందరం కూడా ఇవ్వవలసింది ఇది మాత్రం ఇవ్వండి తప్పకుండా. ఇది ఇవ్వకపోతే మనం చాలా అన్యాయం చేసేవాళ్ళం వాళ్ళు. నెక్స్ట్ చూద్దాం. సో ఆయన సంబోధిస్తున్నాడు తన కుమారుడు రూపంలో ఉన్నటువంటి భగవంతుని. ఓ దేవా, నిధి వంటి నీ పాద పద్మములు పరతత్వము నెరగా కుతూహలము కలిగిన ఋషులచే సర్వదా వందన అర్హములై ఉన్నవి. నిధులు అంటాం కదా మనం, లంకే బిందెల నిధులు. సో నిధి అంటే మన జీవితాన్ని, అదే మనము భౌతిక సంపదలైతే భౌతిక భోగాలు దొరుకుతాయి మనకు. కొందరి పూర్వకాలం ఏదో తవ్వకాల్లో అవి దొరికాయి ఇవి దొరికాయి అనేవాళ్ళు, ఎందుకంటే నిధులు దొరికాయని. కానీ అసలైన నిధి ఏంటి? మనకు భాగవతంలో శ్లోకం వస్తుంది, కలియుగం యొక్క నిధులు. హరే హరే నామ హరే నామ కేవలం కలో నాస్తేవ గతిరన్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ. కలియుగంలో బై డిఫాల్ట్ దొరుకుతాయి అవి, మీరేం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కలియుగ నిధులు ఏంటవి? కృష్ణస్య ముక్త సంగ పరమపదే. కలియుగంలో కలహాలు, ద్వేషాలు, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా నిధులు. అవి మనకు వద్దనుకున్నా వచ్చేస్తాయి, ట్రాన్స్ఫర్ అయితే అన్నది. మనం ఏమన్నా మన మొబైల్ కు కానీ ల్యాప్టాప్ కానీ వైరస్ వస్తే బాగుండు అనుకోకుండా అది మీరే మరీ కాకండి మేము వస్తామంట. మనకు కూడా అనర్థాలు మీరే మరీ కాకండి మేము వస్తాం మీ ఇంటికి అని అంటా ఉంటాయి. అర్థమైందా? కలియుగంలో అవి నిధులు. కానీ భగవంతుడి యొక్క పాద పద్మాలు ఎటువంటి నిధులు? శాశ్వతంగా మనని సుఖ జీవితాన్ని, ఆనంద జీవితాన్ని, దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి నిధి. ఆ నిధి ఏంటి? భగవత్ పాద పద్మాలు. మరి ఆ భగవత్ పాద పద్మాలను మనము చేరుకోవాలంటే మనం కూడా ఇప్పుడు నిధులన్నీ మామూలుగా ఎక్కడుంటాయి? గాలిలో ఉంటాయా? ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయా నిధులు? జనరల్ గా మన భౌతిక సంపదలు గోల్డ్ అనుకోండి, లేకుంటే సిల్వర్ అనుకోండి, బొగ్గు అనుకోండి, ఐరన్ అనుకోండి, ఆయిల్ అనుకోండి, ఎక్కడుంటాయి ఈ నిధులన్నీ? భూమిలో గాని నీళ్ళలో గాని ఉంటాయి, అంతేనా? లోపల ఉంటాయి మనకు కనబడకుండా. మరి వీటిని తీయాలంటే ఏమన్నా ప్రాసెస్ చేయాల్సిందే కదా, చాలా తవ్వాలి, ఎన్నో దాని ప్రాసెస్లలో వెళ్తే అప్పుడు పెట్రోల్ వాడుతున్నాం ఎలా వస్తుందో తెలియదు, డీజిల్ వాడుతున్నాం ఎలా వస్తుందో తెలియదు, బంగారం వాడుతున్నాం ఎలా వస్తుందో తెలియదు, కానీ ఎంతో దాని వెనుక సాధన ఉంటుంది. అదేవిధంగా భగవత్ పాద పద్మాలు అనే నిధిని ఎవరు తెలుసుకోగలుగుతారు? పరతత్వముని ఎరగ కుతూహలము కలిగిన, ఆ భగవత్ తత్వముని తెలుసుకోవాలనే కుతూహలం, అలా కోరిక, తీవ్ర ఇచ్చ ఉన్నటువంటి ఋషులచే. మరి మనందరం కూడా ఋషులు కావాలి, పరతత్వాన్ని, భగవంతుని తెలుసుకోవాలి అనే కుతూహలం ఉన్నవాళ్ళు అందరూ కూడా నీ యొక్క పాద పద్మాలకు ఎప్పుడూ
వందన సేవ చేస్తూ ఉంటారు. నీవు ఐశ్వర్యమును వైరాగ్యమును ఎందుకు నీ పాదపద్మాలు? నీకంత గొప్పతనం ఏంటి? నీకు ఐశ్వర్యము, వైరాగ్యము, దివ్య యశస్సు, జ్ఞానము, బలము, సౌందర్యమును పూర్ణముగా కలిగి ఉన్నావు. సో ఎప్పుడన్నా మనము మన ఇంట్లో కూడా నిన్న వచ్చింది, భగవంతుని పూజ చేయొచ్చు, భగవంతుడి యొక్క దాంతోనే అక్కడే ఆగిపోయి అబ్బా కృష్ణుడు బాగానే చెప్పాడని చెప్పి కొంతమంది మన దాంట్లో ఉన్నారు. భగవంతుడితో పాటు భగవంతుడి శక్తిని కూడా పూజ చేస్తూ ఉంటారు. ఏ శక్తిని? అపూర్వ రాధికామాత ఏ శక్తిని? ఆంతరింగిక శక్తి రాధారాణిని మీరు కొలవండి. ఇంత చెప్పినా మనకెన్నో తప్పుగా భావించకండి. పూర్వజన్మల ఎన్నో జన్మల మన వాసన బట్టి మనం ఇంకా వేరే వాళ్ళని చేస్తా ఉన్నాము, కొలుస్తా ఉన్నాము. చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు? సౌందర్యం సంపూర్ణం కలిగి కనుక నేను నీ పాద పద్మములకు నేను శరణు జొచ్చుతున్నాను. ఎవరైనా అనుకోవచ్చు, అరే తండ్రి వచ్చి కొడుకు శరణాగతి పొందుతున్నాడు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ భాష్యం. పరతత్వమును అన్వేషించు వారులు నిజమునకు పరమ పురుషుని పాద పద్మములని ఆశ్రయించి అతనిని అర్చించవలెను. భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు, భగవంతుణ్ణి పొందాలనుకునే వాళ్ళు కేవలము ఆ భగవంతుడి సింగులర్ గా చెప్తున్నారు. చూడండి, భగవత్ పాద పద్మములను మాత్రమే ఆశ్రయించండి, అతనినే అర్చించవలెను. తర్వాత ఇదే విషయాన్ని భగవద్గీతలో మనకు 2 సందర్భాల్లో భగవంతుడు చెప్పాడు. ఏంటది? కృష్ణ భగవానుడు తనకే శరణు నందుమని పెక్కుమార్లు చెప్పారు. భగవంతుడు తనకు శరణాగతి మాత్రమే పొందమని చెప్తారు. అది పొందండి అని భగవంతుడు చెప్పాడు. ఓకే, ఎందుకు భగవంతుడికి శరణాగతి పొందమన్నాడు? మీకు మీ యొక్క ఈ భౌతిక బంధనాలకు కారణం ఏంటంటే మనకు చేసినటువంటి పాపాలు, పుణ్యాలు. అక్కడ పాపాలు అంటున్నాడు, పుణ్యాలు కూడా మనకు బంధిస్తూ ఉంటాయి. మేబీ అప్ టు మనం స్వర్గలోకం వెళ్ళొచ్చు, బ్రహ్మలోకం వరకు కూడా వెళ్ళొచ్చు పుణ్యం చేసుకుంటే. తపోలోకం వెళ్ళొచ్చు, జనలోక, తపోలోకం, మహాలోకం, ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఎక్కడ జన్మ తీసుకున్నా మన లోకం కంటే అధోలోకాలు మన లోకం కంటే పైన తీసుకుంటే పుణ్యం. ఇక్కడ లోకంలో కూడా మంచి జన్మ రావాలంటే పుణ్యం చేయాలి, చెడు జన్మ రావాలంటే పాపం చేయాలి. వీటన్నిటి నుంచి నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, పాపాల నుంచి. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని ధర్మాలను వదిలేయండి. మరి ఏం చేయాలా? మాం ఏకం, నన్ను శరణాగతి, నా పాద పద్మాలకు శరణాగతి పొందండి. మాం ఏకం శరణం రజ. తర్వాత ఏం చేస్తా అంటుండు మరిని? అహం త్వాం సర్వ పాపేభ్యో, సర్వ అన్ని పాపాల నుంచి మోక్ష ఇష్యామి. మోక్ష అంటే సపోజ్ మనము 10 నేరాలు చేసాం, ఆ 10 నేరాలు ఒకదానికోటి లింక్ ఉన్నది. ఆ లింక్ అన్ని కూడా ఒకసారి మనం ఆ నేరము ఎవరికైతే చేశామో ఆయన పోనీ నేను క్షమిస్తున్నా, పోనీ వద్దులేగా, నీకు శిక్ష వద్దు, ఏమొద్దు అని అన్నారు అనుకోని ప్లీజ్. ఇట్లా మనకు చరిత్రలో ఎవరన్నా అలా వాళ్ళ పాపం నుంచి వాళ్ళకు ఉద్ధరించారా? ఈవెన్ వాళ్ళ మృత్యుదండన ఇంకా రెడీ ఉన్నారు, మృత్యుదండన వేయడానికి. ఎవరికైతే ఆ బాధ కలిగించాడో సో ఆ బాధితురాలు ఆ బాధితుడు వాళ్ళకి ముక్తినిచ్చాడు. ఎవరు? ఎవరు? చాలా బాధ. ద్రౌపది కాదు ప్రభుజీ, అజామిలుడు కాదు. నేను అన్నది, నేను బాధపడుతున్నా, మీ వల్లనే నేను బాధపడుతున్నా. జైని శ్రీనివాస్ ప్రభుజీ, చాలా మనోవేద జరుగుతుంది నాకు. కానీ మిమ్మల్ని ఇంకా ఆ బాధకు మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, రెడీ అయిపోయాను మీ పనిష్మెంట్ తీసుకోవడానికి. కానీ నేను మీకు ఆ నేరం నుంచి రిలీజ్ చేశాను. ఎవరు చేశారు అది? ద్రౌపది. ఐదుగురు మన అబ్బాయికి ఎవరైనా ఒక మాట అన్నారంటేనే వాళ్ళ మీద కత్తులు నూరుతా ఉంటాం. నా కొడుకుని అంటాడు, నా కొడుకు అంత
ధైర్యం ఉందా? అది ఉందా? అరే సంవరిస్తటువంటిది ఎక్స్క్యూజ్ చేసింది ప్రభు. అర్థమైందా? అశ్వత్థామ. ఆ, మరి ద్రౌపది అలా ఎక్స్క్యూజ్ చేస్తున్నప్పుడు భగవంతుడు చేయలేడా? భగవంతుడి దగ్గర కెపాసిటీ లేదా? భగవంతుడు దండించమంటుంటాడు. ద్రౌపది అంటే వద్దు, ఈయన లోపల నేను గురువుని చూస్తున్నాను, సో ఈయన దండిస్తే గురువుని దండించినట్టే అది అన్నట్టు. అంటే గురు తత్వం అట్లా ఉండాల. ఇంకా ఆమె ఏంది, వాళ్ళ హస్బెండ్ యొక్క గురువు, ఆమె గురువు కూడా కాదు. ఇఫ్ యూ స్పీక్, ఆమెకేమైనా పెద్ద గురువు బోధ చేయలేదు, గురుకులంలో విద్య నేర్చుకోలేదు, కానీ తన యొక్క హస్బెండ్ యొక్క గురువు తనకు గురువే. కాబట్టి అందులో బ్రాహ్మణుడు, కాబట్టి బ్రహ్మత్య పాపం తగ్గుతుంది మనకు. అందులో గురువు ఎందుకు? నాకు తెలుసు నా కుమారుడు చనిపోతే నేను ఎంత కడుపు కోత, ఎంత బాధపడుతున్నానో. వాళ్ళ తల్లి బ్రతికుంది, ఆల్రెడీ తండ్రి చనిపోయిన బాధ, భర్త చనిపోయిన బాధ ఉంది. నాకైతే భర్త ఉన్నాడు, ఆమెకు భర్త లేడు. సో మనకు శాస్త్రం ఇంతకుముందు కూడా చెప్పాను, భర్త చనిపోయిన వాళ్ళకంట కొడుకు రూపంలోనే భర్తలాగా. భర్త అంటే ఏంటి? ఓన్లీ భోగం ఇచ్చేవాడు కాదు, భరించేవాడు, పోషించేవాడు, రక్షణ చేసేవాడు. సో అదే కొడుకు దాదాపు భర్త చేసే రక్షణ, పోషణ ఇవన్నీ చేస్తాడు. అతన్ని కూడా సంవరిస్తే ఆమెకి ఇంకా ఎవరు? కాబట్టి వదిలేయండి అని నేరాన్ని. తర్వాత రెండవసారి మళ్ళీ వాళ్ళ ఇంకా లాస్ట్ వాళ్ళ సోర్స్ సంతానం, ఆయన కూడా సంహరించడానికి బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాడు. అప్పుడు కూడా క్షమించి వదిలిపెట్టడం జరుగుతున్నది. అది రియల్ క్షమాగుణం అనేది పాండవుల దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకు అటువంటి క్వాలిటీస్ వస్తాయి. మనం క్షమించగలుగుతామా? అనర్థాలు రుణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేనా, ఈ 4 టెస్ట్ జరుగుతూ ఉంటుంది. నాకు నిజంగా అంత వినయం ఉందా, ఓర్పు ఉందా, నేను గౌరవాన్ని కోరుతున్నానా లేదా, నాకు ఎవరైనా మర్యాద ఇవ్వకున్నా నేను వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తున్నానా లేదా, ఇవన్నీ టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్ లో పాస్ అయ్యానా లేదా అంటే మన సాధన కీర్తనీయ సదాహరి. నేను చాలా చక్కగా కీర్తన చేస్తే ఈ 4 టెస్ట్లలో పాస్ అయిపోతాను. ఆల్ ద టైం వినయంతో ఉన్నానా లేదా ప్రతిరోజు యాత్రలో. నెక్స్ట్ లో ఏం చెప్తున్నారు? భగవంతుడికి శరణాగతి పొందాలి. మరి అన్ని ధర్మాలను వదిలేసి శరణాగతి అంటే ఏ విధంగా శరణాగతి పొందాల? భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు? అన్ని ధర్మాలను వదిలేసి శరణాగతి పొందమన్నాడు. సో శరణాగతిలో మరి భగవంతుడితో ఏ విధంగా మనం భక్తియుక్త సేవలో పాల్గొనాలి, ఎటువంటి కాన్షియస్ లో, ఏ శ్లోకాస్ లో ఉన్నాయి? ద రేస్ చక్కగా అర్థం చేసుకోండి, స్టెప్ బై స్టెప్ అట్లా. భగవంతుడు ఎందుకు శరణాగతి పొందమన్నాడు? అన్ని ధర్మాలను వదిలేసి. ఓకే, నేను భగవంతుడికి శరణాగతి అంటే ఏంటి, అసలు భగవంతుడు అంటే ఎవరు, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో దానికి ఇంకా మీకు భగవంతుడు అంటే ఎవరు అనడానికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాలు ఆయన లోపలనే ఉన్నాయి. ఫలానా భగవంతుడే అవతారి కేవలం కృష్ణ భగవానుడు అనడానికి మనకు శ్రీమద్ భాగవతంలో ఏ శ్లోకంలో ఉంది? 1.3 భగవంతుడు స్వయం భగవంతుడు కృష్ణ భగవానుడు. ఆయన నుంచి వివిధ రకాలైనటువంటి స్వాంశలు, కళ, ఇవన్నీ కూడా అవతారాలు కూడా రావడం జరుగుతుంది. దానికి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యం భగవంతుడి నిర్వచనం. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడికి శరణాగతి ఎందుకు పొందాలి? ఏ విధంగా పొందాలి మనము? మరి భగవంతుడి అవతారాలు ఏ విధంగా ఉంటాయి? దాని తర్వాత ఈరోజు మనం తెలుసుకునేది ఈ విశ్వంలో ఈవెన్ ప్రళయం కూడా ఎప్పుడు వస్తుంది. సో భగవంతుడి ఎక్స్పాన్షన్ మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. విస్తరణ. కృష్ణ ఈజ్ అ సుప్రీం పర్సనాలిటీ సోర్స్, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ. ఈ సృష్టికి కారణము, సృష్టిలో జీవులు జన్మ తీసుకోవడానికి కారణము, ప్రతిదీ కూడా ప్రతిదానికి భగవంతుడు సోర్స్.
కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ భగవంతుడి యొక్క స్వాంశ కళ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా డీలింగ్ ఉంటుంది, భగవంతుడికి ఉండదన్నమాట. దాంట్లో మనము కృష్ణుడి తర్వాత ఇమ్మీడియట్ విస్తరణ బలరాముడు. బలరాముడి నుంచి మనకు మొదటి చతుర్వ్యూహము సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. తర్వాత నెక్స్ట్ వాసుదేవుడి నుంచి నారాయణ, తర్వాత నారాయణ నుంచి నెక్స్ట్ చతుర్వ్యూహము మళ్ళీ సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వీళ్ళు రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకు సంకర్షణ నుంచి మహావిష్ణువు, ప్రద్యుమ్న నుంచి గర్భోదక శాయి విష్ణువు, అనిరుద్ధుడి నుంచి క్షీరోదక శాయి విష్ణువు రావడం జరుగుతుంది. ప్రతి బ్రహ్మాండం అంటే మహావిష్ణువు వచ్చి భౌతిక సృష్టి మొత్తానికి ఇన్ఛార్జ్, హెడ్ ఆఫ్ ద భౌతిక అంటే భౌతిక విశ్వం. సో అందుగురించి కారణం, ఈ భౌతిక విశ్వానికి కారణము మహావిష్ణువు కాబట్టి కారణ సముద్రంలో ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటా ఉంటాడు కాబట్టి కారణ ఉదక సముద్రం, కారణ ఉదక శాయి, కారణోదక శాయి విష్ణువు. సో ఆయన నుంచి బ్రహ్మాండాలన్నీ వెలువడడం జరుగుతుంది, అనంత కోటి బ్రహ్మాండాలు. ఆ ప్రతి బ్రహ్మాండంలో ఆయన గర్భోదక శాయి విష్ణువు ఎంటర్ అవుతాడు ప్రతి బ్రహ్మాండంలో. మనం కాదు ఎప్పుడన్నా రోడ్ల మీద చూస్తూ ఉంటాం. సో చిన్నపిల్లల కొరకు ఏదో ఆ సర్ఫ్ నీళ్ళట్లని ఊదుతా ఉంటే ఎన్నో గాలి బుడగలు ఇలా వస్తూ ఉంటాయి పైకి. అలా భగవంతుడి నుంచి బ్రహ్మాండాలు అండం ఎగ్ ఫామ్ వెలువడతా ఉంటాయి. ప్రతి దాంట్లో గర్భోదక శాయి విష్ణువు ఎంటర్ అయ్యి అక్కడ కూడా 75% వాటర్ సముద్రం. సో దానిపైన గర్భోదక శాయి విష్ణువు శయనిస్తూ ఉంటాడు. సో ఆయన నాభి నుంచి బ్రహ్మ రావడము, తర్వాత ఆ బ్రహ్మాండంలో క్షీరోదక శాయి విష్ణువు ఆయన సత్వగుణ యజమానిలాగా అంటే పరిపాలన చూసుకోవడానికి కొరకు బ్రహ్మాండంలో అణువులో ఎంటర్ అవుతాడు. ఇది సిస్టమ్ మన బ్రహ్మాండం గురించి. మరి ప్రతి ఈ భౌతిక విశ్వంలో ప్రతి జీవిని భగవద్ధామానికి చేర్చడానికి ముఖ్యంగా భగవంతుడి అనంతమైన అవతారాలు, దాంట్లో అవతారాలను కేటగరైజ్ చేశారు. భగవంతుడి యొక్క అవతారాలను లైక్ డిఫరెంట్ విధాలుగా మనకు ఆచార్యులు రచించడం జరిగింది. దాంట్లో పురుషావతారంలో ముగ్గురు. వాళ్ళెవరు? మహావిష్ణువు, గర్భోదక శాయి విష్ణువు, క్షీరోదక శాయి విష్ణువు. పురుషావతారం అన్నట్టు భౌతిక బ్రహ్మాండాలని సృష్టించడము, తర్వాత పాలించడము దాని కొరకు. దాని తర్వాత లీలావతారం, భగవంతుడు అనంతమైనటువంటి లీలలు చేస్తూ ఉంటాడు. తర్వాత గుణావతారం. సో ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచమే త్రిగుణాలతో కూడుకుంటుంది కాబట్టి ఆ 3 గుణాలు కంట్రోల్ పెట్టుకొని ఆ గుణాలకు యజమానిలాగా అవతారం. ఒకటి సత్వగుణానికి విష్ణువు అవతారము, భగవంతుడి అవతారమే. తర్వాత రజోగుణానికి బ్రహ్మ అవతారం, తమోగుణానికి ఎవరు? శివ అవతారం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు. అంటే సత్వగుణం మనం కూడా అడ్మినిస్ట్రేషన్ చేయాలని చాలా ఓపిక ఉండాలి, ప్రశాంతత. ఎంతో ఒడిదొడుకులు ప్రెజర్స్ వచ్చినా ప్రెజర్కు తట్టుకుని హాయిగా ఆ ప్రెజర్ ఇతరుల మీద వాళ్ళు అటాక్ చేస్తే వాళ్ళు పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో వనికిరారు. కాబట్టి విష్ణువు, క్షీరోదక శాయి విష్ణువు అడ్మినిస్ట్రేటర్, ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ సత్వగుణంలో. అదే రజోగుణం అంటే ప్రత్యుత్పత్తి, అంటే సృష్టికర్త. సృష్టించాలంటే రజోగుణం ఉండాలి. మొత్తం కొలాప్స్ చేయాలంటే తమోగుణం, తామసిక గుణంలో ఉంటే దాన్ని డెవాస్టేషన్ చేయొచ్చు. ఆ అవతారం శివుడిది కూడా తమోగుణ అవతారం, తమోగుణానికి హెడ్గా. అదేవిధంగా మన్వంతర అవతారం మనువులు, తర్వాత యుగావతారాలు, తర్వాత శక్తావేశ అవతారం. ఈ విధంగా భగవంతుడు వివిధ రకాలటువంటి అవతారాలను కేటగరైజ్ చేసి ఆ రూపాల్లో
అవతరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క మొదటి శ్లోకంలో ముఖ్యంగా భగవంతుడి యొక్క ఈ షడైశ్వర్యాల గురించి వర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఫైనల్ గా మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ శ్రీకృష్ణుని నామములలో అసమౌర్ధ అను నామం కూడా కలదు. ఎవరును అతనికి సమానులు గాని అధికులు గాని కారని దాని భావము. చూడండి, ఎన్ని అవతారాలే భగవంతుడికి ఈక్వల్ కాదు. అవతారం. సో దాంట్లో కూడా మనము ఎలా డిఫరెన్స్ అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఎలా కృష్ణుడికి ఈవెన్ వేరే వాళ్ళకు డిఫరెన్స్ ఉంది అని ఎలా చూపించగలుగుతుంది దివ్యుడు. తర్వాత పరమ పురుషుడు. ఇక పరమ అని వాడి ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా పురుషులు కాదు, మిగతా వాళ్ళందరూ కూడా శక్తి స్వరూపులు. దాంట్లో ఈ యొక్క జీవులందరూ ఏ శక్తి కిందకు వస్తారు? తటస్థ శక్తి ప్రభుజీ. ఇంగ్లీష్ లో మార్జినల్ పొటెన్సీ. మనందరం అదేందా భగవద్ అవతారాలు రాధారాణి. భగవంతుడు ఏ అవతారమైనా పురుషుడు, అందుకొచ్చి కపిల భగవానుడు కూడా పురుషుడు అంటున్నారు. సదే రాధారాణి ఆంతరింగిక శక్తి, దుర్గా బహిరంగ శక్తి, భగవంతుడిదే శక్తి. తర్వాత మహత్తత్వమునకు మరియు కాలమునకు కూడా ప్రభువు. అరే నా కాలం బాగాలేదు, టైం బాగాలేదు, నాకు ఇట్లయింది అట్లయింది. కాలము కూడా భగవంతుడే. కాలానికి భగవంతుడు ప్రభువు. అదే కాలానికి భగవంతుడు ప్రభువుని మనం ఆశ్రయించినట్టయితే కాలం కూడా మనం ఏం చేయదు. ఇంకా నా కాలం బాగాలేదనేది ఉండదు. తర్వాత త్రిగుణ భరితమగు విశ్వములన్నింటినీ పోషకుడు. చూసారా, త్రిగుణ భరితము. ఈ యొక్క భౌతిక బ్రహ్మాండం అంతా కూడా త్రిగుణాలతో కూడుకుంది. ఆధ్యాత్మిక ప్రపంచము త్రిగుణాతీతమైంది. ఈ త్రిగుణ భరితముగు ఈ విశ్వానికి పోషకుడు భగవంతుడు. మనం ఎవరెవరినో అటువంటి భగవంతుని సేవించకుండా ఇంకెవరెవరినో సేవిస్తూ ఉన్నాం. మరి మనకు ఇప్పుడు వర్షం పడాలంటే వరుణ్ దేవుడు. ఆ వరుణ్ దేవుడికి మాస్టర్ ఎవరు? భగవంతుడు, విశ్వ పోషకుడు. ఆయనకు సేవ గురించి ఇచ్చాడు. అర్థమైందా? తర్వాత ప్రళయం పిమ్మట సమస్త వ్యక్తీకరణను తన యందు నిలుపుకొని వాడును. ప్రళయం అంటేనే మన ఇంటి దగ్గర వర్షాకాలం చూస్తేనే అమ్మో సముద్రంలాగా అనిపిస్తుంది, లేకుంటే అద్ద చెరువులాగా అయిపోయిందంట. కానీ ప్రళయం వచ్చినప్పుడు అసలు ఏమీ కనబడదు, మొత్తం వాటర్ అయిపోతుంది అన్నట్టు కంప్లీట్ గా. అంటే మనకు తెలిసి భాగవతం ప్రకారము ఇంతకుముందు చదువుకున్న దాని ప్రకారం ఎన్ని ప్రళయాలు ఉంటాయి? మహాప్రలయము 3 గురుజీ. భాగవతం ప్రకారం 1, 2, 3, 4 ఏదో ఒకటి రైట్ చెప్తాడు కదా గురూజీ. సరే ఓకే, నా ఆన్సర్ కరెక్ట్ అయింది అంతేనా? దానికి వివరణ కూడా ఉంది. ఒక ప్రళయం వచ్చినప్పుడు ఎన్ని లోకాలు మునిగిపోతాయి, ఇంకో ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది. అందు గురించి ఇక్కడ ఏమంటాడు భగవంతుడు? ప్రళయం సమస్త వ్యక్తీకరణ అన్ని తన యందు నిలుపుకున్నవాడు అగో కపిల భగవాన్ని. ఎన్ని ప్రళయాలు శర్మ ప్రభుజీ? ఆ విషయాన్ని ఎవరు చెప్తారు? నేను ఒరిజినల్, కృష్ణుడు పౌండ్రకుడు. శాస్త్రుడు. అప్పుడు సరే అని చెప్పేసి ఆయన ఆహ్వానం పంపుతాడు. నువ్వు నీ యొక్క నువ్వు ఒరిజినల్ వాసుదేవ్ అని చెప్పేసి విరమించుకో, నీ సుదర్శన చక్రాన్ని కూడా విరమించుకో, నేను ఒరిజినల్ అని చెప్పేసి. అప్పుడు భగవంతుడు సరే ఎవరు ఒరిజినల్ చూద్దామని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి, సరే నువ్వు ఒరిజినల్ అయితే నా దగ్గర ఉన్న చక్రాన్ని నీకే ఇచ్చేస్తాను, దీన్ని నువ్వు భరించు అని చెప్పేసి ఎప్పుడైతే భగవంతుడు తన సుదర్శన చక్రాన్ని వదిలేస్తాడో ఓటే. అర్థమైందా? సో కాబట్టి భగవంతుడు ప్రత్యక్షంగా రాకముందు ఎన్నో వాగుతా ఉంటారు. సో భగవంతుడి గురించి ఇక్కడ భాగవతంలో కూడా చెప్తున్నారు. భగవంతుడు గురించి భగవద్గీతలో పూర్ణ పురుషోత్తముడు, పరమ సత్యము, భగవంతుడు పరంధామ. సో ఈ విధంగా భగవంతుడే కారణము. ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో చతుశ్లోకి భగవద్గీతలో
మొదటి శ్లోకమైనటువంటి 10.8 10వ అధ్యాయము 8వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. 8వ శ్లోకం ఏంటది? అహం సర్వస్య ప్రభుః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావా సమన్వితః. బుధాభావ సమన్వితః. బుధాభావ అంటే తాత్పర్యం ఏంటి అక్కడ ఉన్నది? బుద్ధి. వివేకవంతులు, అత్యంత విశ్వాసం ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ చదివిన దాన్ని నమ్మాలి అంటే మనకు అంత జ్ఞానం ఉండాలి, బుద్ధిమంతులమై ఉండాలి. ఇది నమ్మట్లేదంటే వీఆర్ నాట్ ఇంటెలిజెన్స్. అరే ప్రభుజీ అలా ఎందుకు అంటున్నారు ప్రభుజీ? సపోజ్ ఎగ్జాంపుల్, మన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇంకొకరు 10th క్లాస్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అనుకుందాము, లేదంటే ఎలక్ట్రికల్ చాలా టఫ్ ఉంటుంది, ఎలక్ట్రికల్స్ అనుకుందాము. వాళ్ళ మ్యాథమెటిక్స్, వీళ్ళు కూడా మ్యాథ్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర. 10th క్లాస్ అతను ఇంజనీరింగ్ అబ్బాయి, ఇద్దరు పక్క కూర్చుంటే ఆ మ్యాథ్స్ ఈయన చేయగలుగుతాడా? ఈ కెనాట్ డూ ఇట్. అది చేయాలంటే అంత బుద్ధి ఉండాలి, అంతేనా? ఏమంటారు? అవును. ఆ ఇంజనీరింగ్ అంటే మధ్యలో ఏముంది? 10th కు ఇంజనీరింగ్ కు ఇంటర్మీడియట్ అది దాటాలి కదా. అవును. దాటొచ్చు ఈయన కూడా. 10th క్లాస్ దాటాలా, ఇంటర్మీడియట్ దాటాలి. అదేవిధంగా ఈ భాగవతము ఈ లెవెల్ అర్థం చేసుకోవాలంటే, ఈవెన్ భగవద్గీతలో మనం ఏ చాప్టర్లో ఉన్నాం ఇప్పుడు? 6th లో ఉన్నాం. ఇది 10.8 10th శ్లోకం వరకు రావాలా, 10th చాప్టర్ వరకు రావాలా, అది చక్కగా 1 by 1 అర్థం చేసుకోవాలి. అప్పుడు భగవంతుడి యొక్క విభూతులు, భగవంతుడు అన్ని కూడా మనకు అర్థమవుతాయి. అప్పుడు మనం అందుగురించే మనకు డైరెక్ట్ భాగవతానికి వచ్చినా కూడా అంత అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు మస్ట్ భగవద్గీత వినాలా, చదవాలి. అప్పుడు భాగవతాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలరు అని చెప్పేసి చెప్తాడు. అహం సర్వస్య ప్రభువు. ఈ 2 సృష్టిలకు, భౌతిక ఆధ్యాత్మిక సృష్టిలకు నేనే కారణము, సర్వకారణ కారణం. అది అక్కడ భగవంతుడి డిక్లేర్ చేశాడు. అదే విషయాన్ని బ్రహ్మ కూడా డిక్లేర్ చేస్తున్నాడు. ఏ శ్లోకంలో? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ. గోవిందుడే ప్రతి దానికి కారణం అని చెప్పేసి సో ఇదే విషయాన్ని మనము చాలా దగ్గరలో కూడా మనం గమనించవచ్చు. బ్రహ్మ చెప్తున్నారు భగవంతుడే అన్నిటికీ కారణము. తర్వాత అర్జునుడు కూడా భగవంతుణ్ణి ఏ శ్లోకంలో వర్ణిస్తా ఉంటాడు? 10.12-13లో నేను మీరు చెప్పినంత విని విశ్వసిస్తున్నాను. నేనే కాదు, నాకంటే ముందు నారదుడు, అసితులుడు, దేవలుడు వీళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పారు నాకంటే ముందు అని చెప్పడం జరుగుతుంది. సర్వజీవులను మళ్ళీ మళ్ళీ మీరు ఎక్కడో ఏదో చదివాం ప్రభుజీ అని భాగవతం ఎప్పుడు రాయడం జరిగింది? ఎన్ని అంటే మొదటి పురాణం భాగవతమా, లేకపోతే ఎన్నో నంబర్లు ఉంటుంది భాగవతం? ముందు 18 పురాణాలు ఉంటాయి గురుజీ, తర్వాత భాగవతం అయింది కదా. ముందు 18 పురాణాలు రచించారు కదా మాతాజీ. అన్ని శాస్త్రాల తర్వాత ఆయనకు ఆనందం కలగలేదు. ప్రతి దాంట్లో కూడా ప్రతి పురాణంలో వాళ్ళని హైలైట్ చేస్తారు. శివ పురాణం శివుని హైలైట్ చేస్తారు, విష్ణు పురాణం విష్ణువుని హైలైట్ చేస్తారు, గరుడ పురాణం, ఆ విధంగా డిఫరెంట్ పురాణాలలో భగవంతుని యొక్క సంపూర్ణ లీలల్ని చెప్పడం అంటే వివరించలేకపోయారు. దానివల్ల ఆయనకే ఆనందంగా కలగలేదు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా చెప్తున్నామంటే భగవంతుడే అక్కడ మనకు మెయిన్ హైలైట్ ఉండాలి. ఇవన్నీ అవి సైడ్వి. ఇప్పుడు ప్రళయం అన్నాం, అది పెద్ద మనకు 2 ఉన్నాయా 3 ఉన్నాయా ఎప్పుడు వస్తుందా ఆ సంఖ్య పెద్ద కాదు. మనకు ప్రళయం ఇదివరకు పోతుంది, అందరం మునిగిపోతా ఉంటాం. మునగకుండా ఉండాలంటే ఆ మునిగిపోయే లోపల మనం భగవద్ధామం వెళ్ళాలి.
మహాప్రళయం లోపల ఇంకా అన్ని చూసినామంటే ఇంకా కష్టం. కాబట్టి అంత రిస్క్ ఎందుకు? ఈ ఒకే లైఫ్లో మనం భగవద్ధాం వెళ్ళడానికి ఇన్ని మార్గాలు మనకు ఇస్తా ఉన్నారు. కాబట్టి నారదుడు మళ్ళీ వ్యాసుడికి చెప్తారు, నువ్వు అసలైన సారాన్ని ఇవ్వలేదు. ఏంటది? భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల్ని డైరెక్ట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని, కోరుకోని వాళ్ళు ఓకే, వాళ్ళ అలా గోల్ తిరుగుతూ ఉంటారు. భగవంతుని కోరుకునే వాళ్ళకు ఏమి ఇచ్చావు? అలా భగవంతుని ఇంతకుముందు కోరుకొని మహాజనులు మహాభక్తులు ఎంతో తరించారు. వాళ్ళ లీలలు ఎలా జరిగాయి భగవంతుడితో అనేది ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు రచించడం జరిగింది. తర్వాత కపిలముని కర్దమునికి పుత్రునిగా జన్మించను, కానీ కపిలుడు భగవద్ అవతారమైనందున కర్దముడు అతనికి సంపూర్ణ శరణాగతితో వందనములు సమర్పించను. ఈ శ్లోకమున ఆత్మానుభూత్యానుగత ప్రపంచము అను ఇంకొక ప్రధాన పదము కలదు. కపిలునిగా కాని, రామునిగా కాని, నృసింహునిగా కాని, శ్రీ వరాహునిగా కాని భగవానుడు అవతరించుచుండును. ఈ రీతిగా భౌతిక జగమునందు అతడు ధరించడి రూపములన్నీను అతని యోగమాయ వ్యక్తీకరణములే. అవి ఎన్నడూను భౌతిక శక్తి రూపములు కావు. ఈ భౌతిక జగమునందు వ్యక్తమైనట్టి సాధారణ జీవులు భౌతిక శక్తిచే తయారు చేయబడిన దేహమును కలిగొందురు. కానీ శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని అంశలు లేదా కళలు ఈ భౌతిక జగమునందు అవతరించినప్పుడు భౌతిక దేహమును కలిగి ఉన్నట్లు గోచరించినను నిజమునకు ఆ దేహము భౌతికమైనది కాదు. అతడు సర్వదా దివ్య దేహమునే కలిగి ఉండును. కానీ మూఢులైన వారు ఆ దేవదేవుని తమలో ఒకనిగా భావించినందున అతనిని హేళన చేయుదురు. శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడగు భగవానునిగా అంగీకరించుటకు వారు తిరస్కరింతురు. అతనిని వారు అవగతం చేసుకోలేకపోవటే ఇందులకు కారణము. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు అవజానంతి మాం మూఢా, మూఢులైన వారు నన్ను హేళన చేయదు అని పలికెను. భగవానుడు రూపముతో అవతరించినప్పుడు ఆ రూపము అతడు భౌతిక శక్తి సహాయమును పొందనని భావము కాదు. తన ఆధ్యాత్మిక రాజ్యమునందున్న ఆధ్యాత్మిక రూపమునే అతడిచ్చట వ్యక్తీకరించును. కాబట్టి భగవంతుని మనం కూడా ఇన్ని రోజులు భగవంతుని గురించి తెలియదు, శాస్త్ర జ్ఞానం లేదు. కాబట్టి మనకు ఎవరు దోస్తే వాళ్లే సర్వస్వం అనుకొని వాళ్లే మనకు అందిస్తున్నారు. ఇంతకుముందు మన జీవితం అంటేనే భౌతికంగా సుఖాలంగా ఉండాలి, భౌతికంగా అందరం బాగుండాలి అని అనుకున్నాం. కాబట్టి భౌతికంగా ఎవరో ఒకళ్ళు చెప్తారు, పలానా వాళ్ళని కొలిస్తే మనకు చాలా అన్ని కళ్యాణం అవుతుంది, చదువు వస్తుంది, జాబ్ వస్తుంది, ఇంకెన్నో రకాలుగా అయితే ఓకే వాళ్ళని కొలుద్దాము. లేకుంటే నాకు ఏదో శని పట్టింది, ఇంకేడుకో శని తొలగించుకోవడానికి ఏదో పూజలు చేస్తూ ఉంటాము, ఇంకేదో బాగాలేదని చేస్తూ ఉంటాము. కానీ అన్నిటినీ ఇచ్చేవాడు ఆ దేవదేవుడు ప్లస్ భగవంతుడి యొక్క ఇవన్నీ చెప్తాడు. నృసింహుడు, కొంతమంది ఇప్పటికి కూడా జయ శ్రీ శ్రీ రాధారమణాలకి అంటే ఆ రాధారమణుడి యొక్క, లేదంటే రాధా శ్యామసుందరుడు, రాధా మాధవ్, ముఖ్యంగా రాధారమణ్ అనే పేరులో సర్వం అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. అర్థమైంది? సపోజ్ వేరే అవతారంలో వామన అవతారం వచ్చింది అనుకోండి, అందులో సంపూర్ణంగా అందరు ఉండరు. ఎప్పుడైతే స్వయం కృష్ణ భగవానుడు వచ్చారనుకోని అందరూ ఆ కృష్ణుడి లోపలనే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్, భగవంతుడు ఎప్పుడైతే సంవరించడానికి పోతాడో అప్పుడు కృష్ణుడు సంవరించాడంట. ఆయన లోపల ఉన్నటువంటి సంవరించే అవతారం ఏది? మామూలుగా దుష్టులను రాక్షసులను నరసింహ. అప్పుడు ఆయన నరసింహ రూపంలో వెళ్ళిపోతాడు. సో ఎవరితో చాలా మర్యాదల్ని పాటించాలనుకో అప్పుడు ఏ రూపం వస్తుంది? శ్రీరామచంద్ర. అర్థమైందా? ఎప్పుడైతే చాలా లీలలు చేయాలనుకోండి స్వయం ఆ విధంగా వివిధ రకాలైనటువంటి భగవంతుడి లోపలనే అందరూ వచ్చేస్తారండి. అందరితో కలిపి భగవంతుడు సంపూర్ణంగా కృష్ణ భగవానుడు రావడం జరుగుతుంది. లైక్ ఎట్లయితే ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ వస్తుండే అనుకోండి, ఎక్కడైనా విజిట్ కదా ప్రోగ్రామ్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు రెడీగా ఉంటారు. ఎవరైనా వచ్చి డైరెక్ట్ ఒకవేళ ముఖాముఖి ఏదైనా సమస్య వచ్చిందని వచ్చిరనుకోండి, ఆయన పలానా డిపార్ట్మెంట్ అనుకుందాం, సో ఇమ్మీడియట్ గా డిపార్ట్మెంట్ హెడ్స్, సెక్రటరీస్ అందరు రెడీగా ఉంటారు. అడగంగానే ఇలా ఆయనకు
చెప్పే యాక్షన్ ఇమీడియట్ గా తీసుకునేట్టు. కాబట్టి కృష్ణావతారంలో ప్రతి ఒక్కరు కూడా అందరు వస్తారు. సో ఒకసారి మనం కృష్ణ పేరు తీసుకుంటే మీరు ఇంకెప్పుడు బాధపడకండి, అందరూ ఆయన లోపల ఉన్నట్టే. కాకపోతే ప్రభుపాదుల వారు మాయాపూర్లో చాలా దుర్మార్గులు, దుష్టులు అక్కడ భక్తుల్ని హింసిస్తున్నారని చెప్పేసి ఇక పర్టికులర్ గా అది కూడా ఉగ్ర నరసింహ అవతారాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా ఆయన ఎట్లయితే భగవత్ క్షేత్రాన్ని క్షేత్ర పాలకుడు శివుడు చూస్తూ ఉంటాడో, నరసింహ రూపాన్ని రోజు ఇంకా వర్షిప్ చేస్తే సో ఆయన భక్తులకేమో రాధా మాధవుడిలాగా దర్శనమిస్తున్నాడు, అభక్తులకు ఉగ్రరూప నరసింహలాగా దర్శనమిస్తా ఉన్నాడు. అది చూడంగానే ఇంకా వద్దు మనకై అక్కడ రాధామాధవ్ కనబడు వాళ్ళకి, ఓన్లీ ఉగ్రరూప నరసింహనే దర్శనం. ఎట్లా ఎంటర్ కావాలంటే ఇదేంటి ఇలా ఉంది. అలా మాయాపూర్లో ఎవరికైనా చైతన్య మహాప్రభు లీలలో దర్శనం ఇచ్చాడా భగవంతుడు? చాంద్ కాజీకి భక్తుల పట్ల అపరాధం చేయగానే రాత్రి పడుకున్నాడో లేదో స్వయం భగవంతుడు నరసింహ రూపంలో దర్శనమిచ్చి ఆయన జస్ట్ ఒక శాంపుల్ ఇస్తాడండి, నెక్స్ట్ డే కంప్లీట్ గా మారిపోతాడే. నెక్స్ట్ శ్రీకృష్ణుడి పూర్ణ పురుషోత్తముడు భగవానుగా అంగీకరించడం వారు తిరస్కరించరు. ఎవరైతే మూర్ఖులు మూడులు ఉంటారో వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు. చరిత్రలో ప్రతి యుగంలో అటువంటి వాళ్ళు ఉంటారు, మూడులు, భగవంతుని నమ్మని వాళ్ళు, తనే భగవంతుడిగా ట్రీట్ చేసేవాళ్ళు, తన సుఖాలను పొందాలనుకునేవాళ్ళు. సత్యయుగంలో హిరణ్యకశిపు ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. త్రేతాయుగంలో రావణ, వేరే రాక్షసులు. ద్వాపరయుగంలో కృష్ణుడిని మామూలుగా ట్రీట్ చేసేవాడు. శిశుపాలుడు ఆ కూడా కంసుడు ట్రీట్ చేయడు. కంసుడికి తెలుసు ఆయన భగవంతుడు పుట్టిండు, ఆయన ఎట్లా ఉన్నాడు సంహరిస్తాడని. కృష్ణుడిని నార్మల్ గా ట్రీట్ చేసింది ఎవరు? జరాసంధుడు కృష్ణుడి మీద అటాక్ చేసి ఎట్లాగో నేను విజయాన్ని పొందాలని. శిశుపాల కంసుడికి తెలుసు ఈయన ఎట్లాగో నన్ను సంహరించడానికి వచ్చాడని చెప్పేసి. అదే దుర్యోధనుడికి కూడా అహంకారి. అహంకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కృష్ణుడిని గుర్తించలేరు, కృష్ణ భక్తుల్ని గుర్తించలేరు, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి గురువుని కూడా గుర్తించలేరు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గురువు పట్ల అపరాధం చేశామంటే దేంట్లోకి వచ్చినట్టు మనము అంటే ప్రతిసారి ఉండము, అనుకోకుండా ఎప్పుడైనా మనం నెగిటివ్ గా అర్థం చేసుకున్నప్పుడు ఏ కేటగిరీలోకి వెళ్ళిపోతాము? మూఢులు గుర్తించలేరు, గురువుని గుర్తించలేరు, భగవంతుని కూడా గుర్తించలేరు. చాలా మంది భగవంతుని మార్గంలోంచి కూడా తప్పుకొని వెళ్ళిపోయి మళ్ళీ అన్ని చెడు అలవాట్లకు దానికి లోనవుతా ఉంటారు, అజామిలులాగా. అందుగురించే దీనికి పర్ఫెక్ట్ ఒక ట్రాక్ లో ఉండాలి, నిత్య నిరంతరం. అప్పుడు భగవంతుని గుర్తించగలుగుతాము, భగవంతుని యొక్క శుద్ధ భక్తులైనటువంటి గురువును గుర్తించగలుగుతాము, ఆ గురువు ద్వారా వైష్ణవులు గుర్తించగలుగుతాము. మళ్ళీ వైస్ వర్సా, మళ్ళీ ఆ వైష్ణవుల ద్వారా మళ్ళీ భగవంతుని నిత్య నిరంతరం సేవిస్తూ దివ్యానందంలో మనం జీవించగలుగుతాము. ఈ విధంగా మనము భగవంతుడికి శరణాగతి పొందగలుగుతాము, భగవంతుడి శుద్ధ భక్తులైనటువంటి గురువు గారికి శరణాగతి పొందగలుగుతాము. అసలు శరణాగతి అంటే ఏంటి? భగవంతుడి గురించి నిత్యము నిరంతరము ఏమన్నాడు? 4 పనులు చేయమన్నట్టున్నాడు భగవంతుడు, అంతేనా? ఏంటా 4 పనులు? అప్పుడు మనం అవజానంతి మూడు, ఆ మూడుల్లోకి వెళ్ళాం. ఏం చేయమంటాడు 4 పనులు భగవంతుడు? 18.65లో సర్వదా నన్ను గురించి చింతింపుము, భగవంతుడి గురించి చింతించాలి. తర్వాత నాకు భక్తుడు ఒక భగవంతుడు భక్తుడు అవ్వాలా, భగవంతుని అర్చించాలా, తర్వాత భగవంతుడికి నమస్కరించాలా. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో వాళ్లకు తప్పక అంటున్నాడు భగవంతుడు, తప్పక నన్ను చేరుదువు అంటే మనందరికి చెప్తాడు భగవంతుడు. ఇది నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరికి ఇప్పుడు భగవంతుడు మనందరికి ఎందుకు చెప్తున్నాడు? మనందరం భగవంతుడికి ప్రియమైన వాళ్ళం కాబట్టి ఇది నేను మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను అని ఈరోజు
చాలా ఆస్పిషియస్ డే మనందరికీ భగవంతుడు చెప్తాడు. మరి మీరందరూ అలా భగవంతుడికి ప్రియమైన వాళ్ళ లిస్టులో ఎవరైతే చేరాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే భగవంతుడు వాగ్దానం చేస్తారు. వాళ్ళు మాత్రమే భగవంతుడి లోకానికి తీసుకెళ్ళడానికి భగవంతుడి దగ్గర ఉన్న చాలా వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్ పంపిస్తాడు భగవంతుడు. ఓకే, మరి ఎంతమందికి కావాలనుకుంటాను? जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद